హాయ్ అండి, నేను మీ అనుకిరణ్ని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే ఇంట్లో మసాలా వడ పులుసు చేద్దాము అనుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. అయితే దానికి ముందుగా 2 టీ గ్లాసులు పచ్చిశనగపప్పు తీసుకొని బాగా కడుక్కొని 5-6 గంటలు నానబెట్టుకున్నాను. నానిన తర్వాత అది మిక్సీలోకి తీసుకోవాలండి. మిక్సీ చేసేటప్పుడు దానికి ఒక 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చెక్క ముగ్గ, అల్లం తీసుకున్నాను. ఇది మొత్తం వడకట్టేసుకొని వాటర్ అనేది వంపేసుకొని తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకొని వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా వేసుకోకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. దానికి ముందే కొంచెం పచ్చెనగపప్పు మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎందుకనంటే వడ వేసుకునేటప్పుడు కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటుంది కదా, క్రంచీగా. సో అందుకని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ తీసుకొని వడ మనం ఏ షేప్లో అయితే చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ మరిగిన తర్వాత ఇది చిన్నగా డిప్ చేసుకోవాలి, అంటే నూనెలో వేసుకోవాలండి. అది ఎట్లాగా వేగిన తర్వాత మనం తీసుకొని వేరే బౌల్లోకి అనేది తీసుకోవాలి. దీంతో పాటు నేను మీకు చూస్తున్నాను కదా ఇక్కడ ఈ విధంగా రావాలి. దీంతో పాటు నేను కర్రీ ప్రాసెస్ కూడా చూపిస్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి. నేను మార్నింగ్ టిఫిన్కి అని చెప్పని వడలు కూడా చేశానంటే అదైతే నేను పెట్టట్లేదు, ఇందులో జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. నార్మల్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మెంతులు, నెక్స్ట్ వచ్చి ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ బేబీ ఆనియన్స్ తీసుకుంటున్నాను. పులుసు కూరల్లోకి చాలా బాగుంటాయని, సాంబార్లో కూడా బాగుంటాయి. మీకు అవైలబిలిటీలో ఉంటే తెచ్చి చేసుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు చూపిస్తాను కదా, టమోటాలు కూడా వేసేసుకోవాలి. టమోటా మగ్గిన తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్న జీలకర్ర, ధనియాలు పౌడర్ వేయించి పెట్టుకున్నాను. ముందుగా అయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, సో అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇట్లా ఉన్నప్పుడు ఆనియన్స్ అనేవి ఎక్కువ తిప్పకండి. ఎందుకు అనంటే అవి ఊడిపోతే నేను సగం కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే పులుసు అనేది ఆనియన్స్లోకి వెళ్ళి బాగా తినేటప్పుడు బాగుంటాయి అని చెప్పి అట్లా కట్ చేసుకొని, మీకు ఇష్టమైతే అలా కట్ చేసుకుని, లేదు అంటే ఆనియన్ లాగే వేసేసుకోండి. ఇప్పుడు ధనియా, జీలకర్ర అట్లాగే నేను ఏదైతే చెప్పానో ఎండుమిర్చి అది వేసుకుంటున్నా. మీకు నచ్చితే ఎండుమిర్చి వేసుకోండి, లేదు అంటే పచ్చిమిర్చి. 2 వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. తరువాత ఇలా ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది పులుసు కూరల్లో స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. చేపల కూరల్లో కూడా మనం ఎక్కువ చింతపండు రసం, ఎక్కువ కారం వేసుకుంటాం కదా, సేమ్ అలాగని చెప్పి అంతా వేసుకోకూడదు. ఇప్పుడు చూసే కదా మొత్తం కలిసిన తర్వాత ఇట్లా ఉంటుంది. నేను ముందుగానే చింతపండు రసాన్ని చేసి పల్ప్ అనేది తీసి పెట్టుకున్నాను, అది పోసుకోవాలి. అది పోసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసేటప్పుడు పులుసు కూరలు చూసి వేసుకోండి, కొంచెం పులుపు ఎక్కువైనా కూడా తినలేం కదా. సో అందుకని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో, ఎంత కావాలి ఏంటి అని చెప్పి చూసి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే పులుసు చాలా పలచగా అయిపోతే బాగుండదు. నేను మా హస్బెండ్ కాబట్టి ఒక 5 వడలు వేసుకుంటున్నాను, దానికి తగ్గట్టు పులుసు కూడా పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. అలాగే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. అదే ఇప్పుడు వడలు చేసుకుని ఆ వడలు కూడా చూపిస్తున్నాను. చింతపండు రసం ఏదైతే ఉంటుందో అది బాగా ఉడికిన తర్వాత మనం ఈ వడలు అనేది యాడ్ చేసుకోవాలి. వెంటనే వేసుకున్నారంటే ఆ వడలు అనేవి బాగా ఉడికి బాగా చింతపండు రసం వేసుకున్న తర్వాతే వడలు అనేవి ముందుగానే వేసుకుంటే రసం అనేది దాని లోపలికి వెళ్ళి బాగా ఉడికి అవన్నీ బ్రేక్ అయిపోతాయి, విరిగిపోతాయి. అలాగని దించే ముందు వేసుకోకూడదు. కాసేపు ఒక 5-6 నిమిషాలు అయిపోయిన తర్వాత దించడానికి ఇంకొక 10 నిమిషాలు ఉంది అన్నప్పుడు వడలు అనేవి వేసుకోవాలి. ఏ విధంగా చేపల ముక్కలు మనమైతే వేసుకుంటాం సేమ్ అదే విధంగా పక్కన నేను చూపిస్తున్న ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కన వేసుకొని మూత పెట్టేసుకొని అవి కొంచెం లోపలికి మునిగే విధంగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా అంటే పులుసు మొత్తం వడలుగా పట్టే విధంగా పెట్టుకొని తర్వాత ఒక 2 సెకండ్స్ ఉంచి అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా కర్రీ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకైతే బాగా కర్రీ అనేది అయిపోయిందండి. లాస్ట్లో ఏంటంటే ఇక్కడ పలచగా ఉంది కదా అని అనుకుంటారేమో,
మనం రైస్ తినే టయానికి వడలు అనేది పులుసు పీల్చుకొని చాలా చిక్కగా వస్తుంది. అది కూడా చూపిస్తాను. ఇదండి ఈరోజు నేను చేసిన నెల్లూరు స్టైల్ మసాలా వడ పులుసు. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇందాకేమో పలచగా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత చిక్కగా అయిపోయింది. వడ కూడా చూడండి చాలా ఉబ్బింది కదా. ఇలా చేసుకోండి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.